విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. మూల విరాట్తో పాటు ఆలయ ప్రాంగణం అంతా వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో అద్భుతంగా అలంకరించారు. ఆషాఢ మాసంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా 3 రోజుల పాటు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక దీనికి సంబంధించిన స్థానాచార్యులతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. కనకదుర్గమ్మ దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఇక్కడ ఏదైతే ప్రకృతిలో దొరికేటువంటి కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించి, అమ్మవారి దేవాలయంతో కూడా అలంకరించి అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అసలు ఈ ఉత్సవాలు ఇక్కడ ఈ కనకదుర్గమ్మ దేవాలయంలో ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఎన్ని రోజులు జరుగుతాయి, దీనికి సంబంధించి భక్తులు ఏ విధంగా తరలి వస్తారు అనేది తెలుసుకునేందుకు మనతో పాటు స్థానాచార్యులు వారు ఉన్నారు. ఆయన మనుషులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచి, అసలు ఎన్ని సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించారు, అసలు ఈ మహోత్సవాలకు సంబంధించిన చరిత్ర ఏంటి సార్? జై దుర్గా జై నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో భాగంగా మాసోత్సవాల్లో కార్యక్రమంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేషమైనటువంటి ఉత్సవాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదట వారాహి నవరాత్రోత్సవము. మరి అమ్మవారికి వారాహి మాసమైనటువంటి కారణముగా అమ్మవారు ఉగ్రస్వరూపంగా ఉంటుంది. వారాహి అమ్మవారు శత్రు సంహారం కోసం అమ్మవారి యొక్క చతుషష్ఠి వీటిల్లో ఉన్నటువంటి యొక్క స్వరూపం వారాహీదేవి స్వరూపము. అటువంటి వారాహి స్వరూప మాసమైనటువంటి ఆషాఢ మాసం అత్యంత ఉగ్రంగా ఉంటుంది అనేటటువంటి నానుడి ఉంది. అందువల్ల అమ్మవారికి పవిత్రమైనటువంటి సారె, పసుపు, కుంకుమ, గాజులు, సౌమంగళ్య ద్రవ్యాలు కనుక సమర్పిస్తే అమ్మవారు శాంత స్వరూపిణిగా ఉంటుంది. అందుకోసమని చెప్పని ఈ నెల్లాళ్ళు కూడాను మనకి ఈ వారాహి నవరాత్రోత్సవాల సందర్భముగా పసుపు, కుంకుమ, మరి సారె కార్యక్రమాన్ని ఇస్తూ మరి వారాహి నవరాత్రాలు పూర్తి చేసుకుని ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి చతుర్దశి, పూర్ణిమ 3 రోజుల పాటు అమ్మవారికి శాకంభరీదేవి ఉత్సవాలు కూడాను గత 18 సంవత్సరాల నుంచి అత్యంత వైభవపేతంగా చేయటం జరుగుతున్నది. మరి శాకంభరి ఉత్సవాలు ఎందుకయ్యా అంటే, పూర్వం దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు దేవతలు, రాక్షసులు అరివీర భయంకరంగా యుద్ధం చేస్తున్నప్పుడు రాక్షసులు కుయుక్తితో ఈ భూమి మీద క్షామాన్ని గనక సృష్టి చేస్తే నువ్వు నిర్వీర్యమైపోతావు, నిన్ను సేవించేటటువంటి భక్తులు ఎవరు ఉండరు, అప్పుడు మేము నిన్ను చాలా సునాయాసంగా సంహరించేయచ్చు అని చెప్పని అసురులు చెప్పారు. అప్పుడు అమ్మవారు ఒక చిద్విలాసమైనటువంటి చిరునవ్వు నవ్వి, పిచ్చివాడా, అప్పుడు భూమి మీద మీరు క్షామమే గనక సృష్టి చేస్తే నేను ప్రకృతి స్వరూపమైనటువంటి శాకంభరిగా నేను ఉద్భవం అయ్యి నా దేహము నుంచే శాకములు పుట్టించి నన్ను స్మరించేటటువంటి, నన్ను ఆరాధించేటటువంటి ఆర్తజన భక్తజనుల అందరినీ కూడాను నేను ప్రాణరక్షణ చేసి ప్రాణదాతగా నేను నిలబడతాను. శతాక్షరిగా నేను 100 కళ్ళతో అమ్మవారిగా అక్కడ ఉద్భవం అయ్యి నా భక్తుల్ని నేను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను. మరి అలాగే వారు నన్ను సేవించడం వల్ల శాకంభరీ స్తువంధ్యాయన్ను జపన్ సంపూజయన్నమన్ను అక్షయ్యమశ్నుతే శీఘ్రమన్నపానామృతం ఫలం అని చెప్పి మనకి చండీ సప్తశతిలో చక్కగా వర్ణించడం జరిగింది. అమ్మవారు శాకంభరీగాను శతాక్షిగాను ఉద్భవమైనట్లుగా చెప్పడం జరుగుతున్నది. అందువల్ల దుర్గా అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. చండీ అమ్మవారు కూడాను అదే. ఒక్కొక్క అసుర సంహారం చేసినప్పుడు ఆ దేవత ఆ స్వరూపంలో ఉద్భవం అయితే తప్ప ఆ అసురుణ్ణి సంహరించేటటువంటి ఇది లేదు. అందువల్ల అమ్మవారు శతాక్షిగా ఉద్భవం అయ్యి శాకంభరీదేవి స్వరూపంలో అశేష భక్త జనాభాలకి తన దేహము నుంచే శాకపాకములు అన్నీ కూడాను సృష్టించి ప్రాణదానం చేసింది. అందువల్ల ఆవిడ నీ గనక ఆరాధిస్తే శాకంభరీ స్తువంధ్యాయన్ను
జపం సంపూజయన్నమన్ను, నన్ను పూజించిన అర్చించిన జపతపాలు చేసిన అక్షయ్యమశ్నుతే శీఘ్రమన్నపాన మృతం ఫలం, తక్షణమే నేను అక్షయముగా క్షయము లేకుండా ఉండేటట్లుగా వాళ్ళకి అన్నపానాదులకి కరువు లేకుండా నేను వారికి ఇచ్చి నేను రక్షిస్తాను అమ్మని అమ్మవారు వరం అనుగ్రహించి అసుర సంహారం చేసింది. అందువల్ల మనకి దుర్గా అమ్మవారికి శాకంభరీదేవిగా చక్కని కాయగూరలతోనూ పంటలు వచ్చినటువంటి ఈ రోజుల్లో ఆషాఢమాసం చాలా విశేషమైనటువంటి మాసం, శూన్యమాసం అనే పేరే తప్ప, కానీ వారాహి నవరాత్రోత్సవాలు మరి విశేషమైనటువంటివి, తొలేకాదశి పర్వదినము ఇవన్నీ కూడాను ఉన్నటువంటివి. పైన మునులు ఋషులు అందరూ కూడా పీఠాల్లో ఉన్నటువంటి ఇవాల్టి రోజున ఉన్నటువంటి పీఠంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అందరూ కూడా లోక కళ్యాణం కోసం చాతుర్మాస్య దీక్షలు ప్రారంభం చేసి లోక కళ్యాణాన్ని చేసేటటువంటి యొక్క మాసం ఆషాఢమాసం. అశేష భక్త జనావళి అందరికీ కూడాను దుర్గామాత దివ్య శుభాశీస్సులు. మెగా టీవీ ఛానల్ వారి యొక్క యాజమాన్యం వారికి, మరి సాంకేతిక వర్గం వారికి అందరికీ కూడా అమ్మవారికి దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ 3 రోజుల పాటు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం చేసుకునేందుకు భక్తులు తరలి వస్తూ ఉంటారు. శాకంబరి ఉత్సవాలకు సంబంధించి కూడా ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున ఒక పక్క కూరగాయలు పండ్లను తీసుకొచ్చి దేవాలయ ప్రాంగణం అంతా కూడా అలంకరించారు. మొత్తంగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి భక్తులంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు.